అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనం జేఈ మెయిన్స్ సంబంధించి నిన్న పర్సంటేజ్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ పర్సంటేజ్ కోసమని 99.9 నుంచి 99% వరకు 2024లో ఎంతెంత ర్యాంక్ వచ్చింది, అలాగే 2025లో జనరల్ అభ్యర్థులకి ఎంత ర్యాంక్ రావచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఎంత ర్యాంక్ రావచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ర్యాంక్ రావచ్చు అనే విషయాన్ని నేను డీటెయిల్డ్గా నేను వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే 99.9 నుంచి 99 వరకు మాట్లాడుకున్న తర్వాత చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడుగుతున్నది ఏంటి అంటే 99 తర్వాత మాకు 98, 97, 96 ఈ పర్సెంటేజ్ కూడా వచ్చింది కాబట్టి ఈ పర్సెంటేజ్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు వీడియోలో 98.5 నుంచి 93% వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరి కోసము 2024లో ఈ పర్సెంటేజ్కి వచ్చినటువంటి ర్యాంక్స్ని ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే 98.5%కి 2024లో వచ్చిన ర్యాంక్ చూస్తే 23,006 అంటే 23,006 ర్యాంకు రావడం జరిగింది. మరి 98% వచ్చిన వాళ్ళకి 2024లో ఎంత ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నారు? 30,827 అంటే 30,827 ర్యాంక్ వచ్చింది. చూడండి, ఆఫ్ పర్సెంటేజ్ 98.5 నుంచి 98% అంటే ఆఫ్ పర్సెంటేజ్ అంటే 5.5%కి 7,000 ర్యాంక్ చేంజ్ అయిపోయింది. కాబట్టి మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈసారి మనకు 98.5% వచ్చింది అనుకోండి, ఈ 2005 జేఈ మెయిన్స్ జనరల్ సెషన్లో జనరల్ అభ్యర్థులకి ఎంత ర్యాంక్ ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుంటే 23,046 అంటే 24 కంటే 25లో కొంతమంది అభ్యర్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ రాసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ర్యాంక్ అయితే పెరుగుతుంది. సేమ్ పర్సంటేజ్ ఇంతకంటే కొంచెం ఎక్కువ పెరగచ్చు. అలాగే 98.5%కి జనరల్ అభ్యర్థులకి 23,046 ర్యాంక్ వస్తే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 7,219 ర్యాంక్ వస్తుందండి. వాళ్ళ కేటగిరీ ర్యాంక్ ఇది జనరల్ అభ్యర్థులకు వచ్చే ర్యాంక్, ఇది కేటగిరీ వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కానీ దగ్గరగా కొంచెం అటు ఇటులో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 98.5% వస్తే ఈ ర్యాంకులు వస్తాయని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అలాగే 98% కానీ వచ్చింది అనుకోండి, మీకు గత సంవత్సరం 30,827 ర్యాంక్ వస్తే ఈసారి జనరల్ అభ్యర్థులకి 30,877 ర్యాంక్ దాకా రావచ్చు. అదే ఓబీసీ ఎన్సీఎల్ వరకు అయితే 9,659 ర్యాంక్ వరకు రావచ్చు, దగ్గరగా ఈడబ్ల్యూఎస్ వరకు కూడా. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 98.5 నుంచి 97.5 చూద్దాం. ఇక్కడ 97.5% వచ్చింది అనుకోండి, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, 38,506 వచ్చింది, రైట్. మరి లాస్ట్ ఇయర్ ఎంత వస్తే ఈసారి ఎంత రావచ్చు? 38,573 రావచ్చు. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు పెరిగారు కాబట్టి, కొంతమంది స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతారు కాబట్టి. లాస్ట్ ఇయర్ యూనిక్ ఏపీఆర్డ్ మెంబర్స్ 15 lakhs, ఈసారి యూనిక్ 15,50,000 లేదా నియర్లీ 16,000 కూడా ఉండొచ్చేమో. దాని దగ్గరగా అంచనా వేసుకుని మనం ఈ ర్యాంక్ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. మరి లాస్ట్ టైము ఏదైతే 97.5% వచ్చిన వాళ్ళకి మనము ఓబీసీ ఎన్సీఎల్ వరకు చూస్తే 12,090 ర్యాంక్ వరకు రావచ్చండి, దగ్గరగా ఈడబ్ల్యూఎస్ వరకు కూడా అంతే. సిమిలర్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ 97% కానీ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఎవరికైతే 97% వచ్చిందో వాళ్ళకి గత ఏడాది చూస్తే 46,995 ర్యాంక్ వచ్చిందండి. ఈసారి 46,165 ర్యాంక్ రావచ్చు. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అయితే 14,450 ర్యాంక్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సిమిలర్గా అండి. ఈ విధంగా మనం చూసుకుంటే మనము అప్ టు 93 వరకు కూడా నేను ఈ స్లైడ్లో మీకు డిస్ప్లే చేశాను. 93 వరకు ఎందుకు నేను చెప్పాను అంటే ఈసారి కూడా 93% ఎవరికైతే వస్తుందో 93% అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. అంటే లాస్ట్ ఇయర్ 93% లేదా ఇప్పుడు 93% కానీ మీకు వచ్చుంటే పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ 98,950 ర్యాంక్ వచ్చింది, ఈసారి కూడా 99,279 వస్తుంది. ఇది ఎలాగ జేఈ మెయిన్స్లో ఈ వచ్చిన జనరల్ అభ్యర్థులకు ర్యాంక్ ఏం ఉపయోగం ఉండదు. వీళ్ళకి ఎన్ఐటీలో కూడా సీట్ రాదు, ట్రిపుల్ కూడా సీట్ రాదు 93%. ఇక ఏదైనా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఓబీసీ వాళ్ళకి కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ కొంచెం ఛాన్స్ ఉండొచ్చు. ఇది కూడా 93%కి ఏమీ ఛాన్స్ ఉండదు. అయితే 93% అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు
ఈసారి కంపల్సరీగా జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి అయితే క్వాలిఫై అవుతారు. లాస్ట్ ఇయర్ కూడా జనరల్ అభ్యర్థులకి 93% వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు. ఈసారి కూడా సిమిలర్గా 93.5, 93, 93.2 అక్కడికి వచ్చి ఆ బార్డర్లోకి వచ్చి జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారనేది ఒక అంచనా. డెఫినెట్గా ఇంతే ఉంటుందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. ఇక్కడ వరకు ర్యాంక్ ఎవరైతే వచ్చారో మీరు అందరూ కూడా జేఈ అడ్వాన్స్కి అంటే ఐఐటి కోసం ప్రిపేర్ కండి. సెకండ్ సెషన్కి ప్రిపేర్ అవుతూ కూడా ఐఐటి మీద కూడా అంటే జేఈ అడ్వాన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా మిగతా ఎస్సీ ఎస్టీ అభ్యర్థి ఈ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ వీళ్ళకి ఇంతకంటే ఇంకా ముందుగానే అంటే దగ్గర 90, 89 ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ వరకు అయితే మీకు తెలుసు, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, అది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే 93% అంటే 95 నుంచి లేదా 95.5 నుంచి 93 మధ్య ఎవరైతే వచ్చిందో మీ అందరూ కూడా జనరల్ అభ్యర్థులు కానీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ సీరియస్గా సెకండ్ సెషన్ ప్రిపేర్ కండి. డెఫినెట్గా మీకు 1 or 2% పెరుగుతుంది. మీరు ఈ పర్సెంటేజ్ నుంచి 5% రావడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఎన్ఐటీలో కానీ IIITలో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియోలో ఇంత ర్యాంక్ వస్తుంది కాబట్టి మనకి ఎన్ఐటీలో ఐఐటీలో IIITలో ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు నెక్స్ట్ సెకండ్ సెషన్కి ఇంప్రూవ్ చేసుకుంటారని నేను ఈ వీడియోలో ఈ యొక్క అంచనా ర్యాంకులు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో నేను వీలైతే ఎస్సీ ఎస్టీ వరకు కూడా కొంతవరకు చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ పర్సెంటేజ్ వచ్చిన వారికి ఎక్కడెక్కడ ఏ ఎన్ఐటీల్లో ఏ బ్రాంచ్లు రావచ్చు అనే విషయాన్ని కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.